అదా ఏం లేదండి, మనలో ఎవరో ఒకరు దొంగతనం చేశారు. దొంగెవరు అంటే ఎవరూ బయటపడదు కదా. అన్ని భయాల కంటే ప్రాణ భయానికి మించింది లేదు. అందుకే ఏదో ఒక పౌడర్ తెచ్చి గురువు గారు చెప్పారని చెప్పాను. 5 నిమిషాల్లో తనెవరూ బయటపడకపోతే రక్తం కక్కుకొని కాలేజ్ కాంపౌండ్ లోనే చచ్చిపోతాడని అబద్ధం చెప్పాను. ఆ దొంగతనం చేసిన వాళ్ళెవరో నిజమని తెలిసి భయపడి పర్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. అంతే. ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు మామూలు దానివి కాదే బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. అందరికీ అర్థమైంది కదా? అంజీ, అంజీ బాబు. ఏంటి పల్లవి? ఏంటి పల్లవి, ఎందుకు కొడుతున్నావు? మళ్ళీ అర్చావనుకో మళ్ళీ కొడతాను. కొడితే ఊరుకుంటానా? అందరినీ పిలుస్తా. పిలువు. నేనేమైనా వద్దన్నానా? పిలువు. వాళ్ళొచ్చి ఎందుకు కొట్టారని అడిగితే మా ఆయన పర్సు దొంగతనం చేసింది ఇతనే అని చెప్తాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నేను దొంగతనం చేయడం ఏంటి? అసలు చరణ్ పర్సుని ఎవరో కొట్టేశారు. నేను అందరినీ అడిగాను. హే, ఇంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి పల్లవి, నేను దొంగతనం చేయడం ఏంటి? అలా ఎలా చెప్తావు? ఈ ఏదో కితకితలే వద్దంటున్నాను అంజీ. క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ లోపలికి వెళ్లి భయంతో ఆ పర్స్ అక్కడ పెట్టడం నేను చూశాను. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎందుకు కొట్టానని? నువ్వే దొంగవని ఈ విషయం అందరి ముందు చెప్తే స్టూడెంట్స్ అందరి ముందు నీ పరువు ఏమవుతుంది?